అనలిస్ట్ తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి ఏపీ సీఎం చంద్రబాబే కారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసి ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. గత ప్రభుత్వం ఏపీని అన్ని రంగాల్లో వెనక్కు తీసుకెళ్లిందని ఆరోపించారు. కానీ భవిష్యత్తు పట్ల చంద్రబాబు ఓ నమ్మకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. అందరిలోనూ నమ్మకాన్ని తెచ్చిన సీఎంకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. వైసీపీ దోపిడీ అరాచకాలను చూసే ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో పూర్తిగా సంతృప్తి చెందామన్నారు. రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి దిశగా వెళ్తోందని పూర్తిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష. ఆ సమయంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండటానికి ముఖ్య కారకులు. నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ. అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి. ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టినా ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం, ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం అని. ఈరోజు నాకు 150 రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా అతి త్వరలోనే ఈ 5 సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది. $1 ట్రిలియన్ మన ప్రజలకు అర్థం అవడానికి 7,65,000 కోట్ల ఎకానమీ. గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది, ఇబ్బంది పాలు చేసింది, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, మీ పారదర్శకత, మీ విజనరీ దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ $1 ట్రిలియన్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయని అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అలాగే మన గత ప్రభుత్వం చివరికి పాస్బుక్లో కూడా గత ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకోవడం, అలాగే ఏ పథకాలకైనా సరే కేవలం వారిది పెట్టుకోవడం చాలా ఇబ్బంది కలిగజేసింది అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు కూడా ఎవరికి కూడా గుర్తింపు లేనివి, ఆలోచించనివి కూడా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి, ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి ఎవరికి తెలియదు అధ్యక్ష, చాలా తక్కువ మందికి తెలుసు. వారి పేరుని నేను ఒక మాట ప్రస్తావించగానే ఆయన దృష్టికి తీసుకురాగానే ఆయనకి పేరు పెట్టడం ఆయన దార్శనికతకి చాలా అర్థం పడుతుంది అధ్యక్ష. లీడర్షిప్ ఎబిలిటీ. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడుమేరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ పటిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయం అధ్యక్ష. మేము వెళ్ళి కాళ్ళు మన చొక్కా మడిచి ఆయన దిగి బురదలో నడిచి దిగి ఆయనకి అవసరం లేదు, ఆయన చేయించవచ్చు. ఒక కమాండ్ సెంటర్లో కూర్చొని చేయగలిగే సత్తా ఉండి కూడా మా అందరికీ ధైర్యం నింపడానికి, మా అందరికీ భరోసా నింపడానికి, ప్రజలకు ఆ భరోసా ఇవ్వడానికి ఆయన నడిపించిన తీరు యంత్రాంగాన్ని చాలా అభినందనీయం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళనైతే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి, పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఇదే మీ ప్రతిభా పాఠవాలు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ గౌరవ సభ్యులందరికీ సభాపతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. వేములవాడలో 679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పలువురు మంత్రులు 236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన, 166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల ప్లాస్టర్ బాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, 50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణం, 47,85 లక్షలతో మూలవాగు నుంచి రాజన్ ఆలయం వరకు రోడ్ల విస్తరణ పనులకు శంకుస్థాపన, 42 కోట్లతో రుద్రంగి మండలంలో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే 28 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. జిల్లా ప్రజలకు నేను ఒక మాట ఇవ్వదలుచుకున్నా, 100%
ఈ నవంబర్ 30 తారీఖు లోపల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ జిల్లాకు వచ్చి ఈ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్న వాటిని అన్నిటిని సమీక్షించి ఎంత కాలంలో పూర్తయితాయి, ఎంత నిధులు కావాలి, మన ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తుందో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేల సలహాలు సూచనలు తీసుకొని తప్పకుండా ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, కరీంనగర్ జిల్లా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆనాడు ఈ దేశానికి దశ దిశ నిర్దేశం సూచించిన పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు నాయకత్వాన్ని అందించి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి, తెలంగాణ బిడ్డ పరిపాలన చేస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అబ్బురపడే విధంగా దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని చెప్పిన పివి నరసింహారావు మీ బిడ్డ, కరీంనగర్ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. వారే కాదు, పెద్దలు చొక్కారావు గారు కావచ్చు, సత్యనారాయణరావు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ కరీంనగర్ జిల్లా నాయకత్వాన్ని అందించిన జిల్లా. ఈ కరీంనగర్ జిల్లా రైతాంగానికి సమస్యలు వచ్చినా, నిరుద్యోగ యువతకు బాధ కలిగినా ఈ కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమాలు మొదలైనవి. ఈ కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు ఎప్పుడు నాయకత్వం వహించింది. సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు ఈ రాష్ట్రం, ఈ ప్రజలు ఎప్పుడు మర్చిపోలే. రైతులకు సమస్య వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో రైతాంగ పోరాటాలను మనం కళ్ళతో చూసినాం. అదే కాదు, తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం కళ నెరవేరాలి అని ఈ ప్రాంతంలో లేచిన ఉవ్వెత్తున ఉద్యమాన్ని ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మీకు మాట ఇచ్చిండ్రు. మీ మనసులో ఉన్న కోరిక, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే 4 కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఏపీలో వాలంటీర్ల కథ ముగిసిందనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేయలేదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆ వ్యవస్థ కనుమరుగైపోయిందని అన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందని బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కానీ లేని వాలంటీర్లకు జీతాలు ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. వాలంటీర్లు విధుల్లో ఉంటే వారిని కొనసాగించే వాళ్ళమని చెప్పారు. 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదని తెలిపారు. ఎన్నికలకు ముందు వారితో రాజీనామా చేయించారని, ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు లేరని చెప్పారు. చూసుకుంటే 2023 సెప్టెంబర్ వాళ్ళు జీవో ఇవ్వలేదు అధ్యక్ష. అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రకారం జీవో నంబర్ RT20 29/9/22 ఇచ్చిన జీవో ప్రకారం 15/8/22 నుంచి 14/8/23 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు రెన్యువల్ చేసుకుంటూ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత వాళ్ళు మొన్న దిగిపోయేంత వరకు వాళ్ళకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వలేదు అధ్యక్ష. నేను మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష, ఆ తర్వాత వాళ్ళు పదవుల్లో ఉన్నారా లేదా అధ్యక్ష? జీవో ఇవ్వలేదు, రెన్యువల్ చేయలేదు, లేని వాళ్ళని రాజీనామా చేయించారు. అంటే ఇది ఒక ఫేక్ ప్రపంచం అధ్యక్ష. లేని వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు, లేని వాళ్ళ చేత ఎలక్షన్ కోడ్ అన్నారు. ఎలా చేస్తారు అధ్యక్ష? ఇది ప్రజలను తప్పుదోవ పట్టించారు, వాళ్ళని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు తప్పుదోవ పట్టించారు, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. మాకు కూడా తెలియదు అధ్యక్ష. వారు చెప్పినట్లుగా మేము రెన్యువల్ చేద్దాం అనుకున్నాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకొద్దామని చెప్పారు అధ్యక్ష. తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష, ఇవి మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాల్లో లేరని, అటువంటి వాళ్ళని కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. సర్వీస్లో లేకుండానే వారి చేత రాజీనామాలే ఫేక్ ఆట. వాలంటీర్ సేవలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించలేని పరిస్థితి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడాను పరిశీలించండి, ఏమైనా అవకాశాలు ఉంటాయో చూడమన్నారు అధ్యక్ష. ఇంకో విచిత్రం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు ఉద్యోగాల్లో లేరు, అయినప్పటికీ కూడా మే వరకు జీతాలు చెల్లించారు. ఎలా సాధ్యమైంది అధ్యక్ష? ఇది ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్త పరిస్థితి. ఇదొక సాక్ష్యం అధ్యక్ష. ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు, దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష. వాళ్ళని సహృదయంతో చూద్దాం అన్నాం. వాళ్ళు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి, లేనిదాన్ని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష? నేను సమాచారం అదే ఇచ్చాను అధ్యక్ష. లేరు కాబట్టి చేయలేకపోయాం,
ఇంకోటి ఈ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు అధ్యక్ష, సమగ్రంగా పరిశీలన చేయండి అని కూడా చెప్పారు అధ్యక్ష. ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చినాయి అధ్యక్ష. అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళ రాజీనామాలు, ఉద్యోగాల్లో లేనటువంటి వారికి జీతభత్యాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఈసారి గెలిచే పరిస్థితి లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఐలేటి మహేశ్వర్ రెడ్డి జోషన్ చెప్పారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి సొంత నియోజకవర్గంలో పోటీ చేయాలని సవాల్ చేశారు. ఆయన మళ్లీ పోటీ చేస్తే ఓడించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. హామీలపై ఎక్కడ సభ పెట్టినా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. లగచర్లలో భూసేకరణ పేరుతో గిరిజనులను వేధిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్నవి ప్రజా విజయోత్సవాలు కాదని వంచనోత్సవాలని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి ఏ ముఖంతో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో చెప్పాలన్నారు. ఒక అసమర్థుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దెబ్బతింటుందో ఇందుకు రేవంత్ రెడ్డి ఉదాహరణ అన్నారు. ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం ఈ 6 గ్యారెంటీల మీద పెడితివి. నువ్వు మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద పెట్టి ఆ రోజు క్యాబినెట్లో నిర్ణయించి మీరు దీనికి చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికినావు కదా. సంవత్సరం గడుస్తున్న చట్టబద్ధత కూడా ఇవ్వలేనటువంటి అసమర్థుడు కాదా నువ్వు? ఈరోజు 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ కూడా అమలు చేయలేనటువంటి అసమర్థుడిగా మిగిలిపోలేదా నువ్వు? ఈరోజు 6 గ్యారెంటీలు అమలు చేయలేక 420 హామీలు అమలు చేయలేక పూర్తిగా అసమర్థుడిగా మిగిలిపోయిన ముఖ్యమంత్రి గారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది తెలియజేస్తా ఉన్నాను. ఏం ఉరగబెట్టారని చెప్పి ఈ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు, ఏం వెలగబెట్టినారని చెప్పేసి, ఏం పొడిచినారని చెప్పేసి ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలే, 420 హామీలు నెరవేర్చలేదు, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, చట్టబద్ధత కల్పించలేదు. మరి దానికోసమే ఈ విజయోత్సవాలు చేస్తున్నారా? ప్రజల్ని మోసం చేసినాం, మోసపూరిత హామీలు ఇచ్చినాం కాబట్టే మేము విజయోత్సవాలు, మోసం చేసినందుకు మేము విజయోత్సవాలు చేసుకుంటున్నాం అని చెప్పేసి మీరు ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారా? ప్రజలకు వంచన చేసినటువంటి వంచనోత్సవాలు చేసుకోవాలి మీరు. అంతేకాదు మీ నాయకులైతే ఏకంగా 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత కోసం బాండ్లు రిలీజ్ చేసుకున్నారు. ఎన్నికల్లో బాండ్లు ఇచ్చి మరి మేము చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి బాండ్లు కూడా ఇచ్చుకొని మీరు ఎన్నికల్లో పోయింది కదా. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలకు వెళ్ళే ముఖం లేదు, ప్రజల్లోకి వెళ్ళేటువంటి లేక నిర్బంధమైనటువంటి పాలన, పోలీసులను అడ్డం పెట్టేసుకొని నిర్బంధించినటువంటి పాలనతో డబ్బులు ఇచ్చి నలుగురు జమ చేసుకొని ఒక విజయోత్సవ సభ చేసేసి విజయోత్సవ చేతులు దులుపుకోవడం కాదు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రా ప్రజల్లోకి వెళ్దాం, ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. మీరు చెప్పండి ఎక్కడంటే అక్కడ మేము సభ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడ సభ పెడతారో చెప్పండి, మేము వస్తాం, ప్రజలు ఏమనుకుంటున్నారో అక్కడ తేల్చుకుందాం. నీ స్వంత నియోజకవర్గం కొడంగల్లో జరుగుతున్నటువంటి అంశాలను కూడా నువ్వు ఈరోజు పరిగణలోకి తీసుకునే పరిస్థితుల్లో లేవు. నీ స్వంత నియోజకవర్గంలో గిరిజన బిడ్డల మీద జరిగినటువంటి దాడి కానీ, గిరిజన బిడ్డలను ఏపీ అసెంబ్లీలో నిర్వహిస్తున్న ప్రశ్నోత్తరాల్లో గందరగోళం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక శాఖకు వచ్చిన ప్రశ్నలను వేరే శాఖలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకు ఎలా వేస్తారన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. గోదావరి పుష్కరాల పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో ప్రశ్న ఎదురైంది. ఇదే సమయంలో మండలిలో గాలేరు నగరి హంద్రీనివా అనుసంధాన ప్రాజెక్టుపై ప్రశ్న వచ్చింది. ఒకే మంత్రికి ఉభయ సభల్లో ప్రశ్న ఎలా వేస్తారని అధికారులను స్పీకర్ ప్రశ్నించారు. ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అవి రిపీట్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిందో అది లక్ష్మీనాయుడు గారు మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూపు కౌన్సిల్ లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను. కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను, చదువుతా. అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలు వాళ్ళే పంపించేసుకుంటున్నారు. ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం. రెవెన్యూ దాంట్లో ఉదాహరణకి ఈరోజు 142వ నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిన అధికారులు దాన్ని రెవెన్యూ శాఖ పంపించారు. ఎట్లా పంపిస్తారండి?
దాంట్లో హెడ్డింగ్ ఇళ్ల స్థలాల పంపిణీలో అని హెడ్డింగ్ ఇచ్చారు అధ్యక్ష. క్వశ్చన్ లో మాత్రం బాడీలో మాత్రం ఎక్కువ హౌసెస్ గురించి క్వశ్చన్ అడిగారు, బట్ క్వశ్చన్ హెడ్డింగ్ మాత్రం ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు. నేను కామెంట్ చేయట్లేదు సార్, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడమంటున్నాను నేను. సార్ మీరు వెళ్ళి పోస్ట్ పోన్ చేయమని పోస్ట్ చేస్తే వెళ్ళి ఆన్సర్ చూస్తారా, ముందు ఇచ్చేయమంటారా, మరి ఆ మంత్రి గారు ఒప్పుకుంటారా? చెప్పనండి సార్, నిర్ణయం పెద్దల నిర్ణయం కూడా తీసుకోవాలి కదా. మంత్రులు బాగా చెప్తున్నారు అండి, మీ సభ్యులే క్వశ్చన్లు ఎక్కువైపోతున్నాయి. సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకే అవకాశం ఇస్తామని డెసిషన్ తీసుకుందాం. సార్ క్వశ్చన్ నెంబర్ రామనాయుడు గారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అసభ్య పోస్టుల వెనుక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా ఏ ప్యాలెస్ లో దాక్కున్నా పోలీసులు వదిలిపెట్టవద్దని డిమాండ్ చేశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తనతో పాటు వైఎస్ విజయమ్మ, సునీతపై పోస్టులు పెట్టింది వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారని, అలాంటప్పుడు ఆయన ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకు సజ్జల భార్గవ రెడ్డి మూల కారణమన్నారు. ఇప్పుడు ఎవడైతే సోషల్ మీడియాలో పోస్టు పెట్టారో వాళ్ళే డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా, చాలా నీచంగా, చాలా ఘోరంగా, ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను, అమ్మను, సునీతనే కాదు ఎంతో మంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్లను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళని మాత్రమే బాధ్యులను చేస్తారా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా, ఈ చిన్న వాళ్ళైనా చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సజ్జల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీమ్ హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సజ్జల భార్గవ్ ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్ట్ లేవు? మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే, చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు. కాబట్టి దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి. ఎంక్వైరీలు ఎవరిని చేయాలో, ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో, ఎంత పెద్ద తలకాయ అయినా పర్వాలేదు, ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు, కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి, వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి, ఎంక్వైరీలు చేయాలి, శిక్ష పడాలి. అప్పుడే ఆడవాళ్లకు కొంచెమైనా భద్రత కలుగుతుంది. నేను కేసు పెట్టాలి అంటే దానికి కొన్ని పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉండొచ్చు. బికాస్ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నాకు అంత లిబర్టీ ఉండకపోవచ్చు. కానీ ఇది ఒక సోషల్ కాజ్. నేను కేసు పెడితే దీనికి ఒక పొలిటికల్ రంగు పూసినట్టు అవుతుంది. దట్స్ నాట్ వాట్ వీ వాంట్ హియర్. ఐ వాంట్ ద పోలీస్ టు టేక్ దిస్ అప్ యాజ్ అ సోషల్ కాజ్. నేను కేసు పెట్టినా పెట్టకపోయినా బాధితులు వీళ్ళు, చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినప్పుడు దయచేసి యాక్షన్ తీసుకోండి. మాలాంటి వాళ్ళకు మళ్ళీ కాన్ఫిడెన్స్ దయచేయండి. రాజకీయాలు చేయడము ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ ఫర్ విమెన్. మీరు ఇలాంటివి చేస్తే అసలు రాజకీయాల్లోకి రావడానికే భయపడతారు కదా. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఒక్కో హామీని అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చిన మాటను సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నెరవేర్చారని అన్నారు. వేములవాడ సభలో ప్రసంగించిన ఆయన పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, గతంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆర్ఎండ్ డిపో డ్యూను ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి ఎకరా సాగు అయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి సీఎం సహా మేమంతా వచ్చామని, రాబోయే 4 ఏళ్లు దిగ్విజయంగా ప్రజా సంక్షేమానికి పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుపోతున్నామన్నారు. నిరంతరం ప్రజల్లో తిరిగే శ్రమజీవి ప్రభుత్వ వేములవాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. కోర్టులో కేసులు కొట్లాడుతూ, ఇంకో ప్రక్కన ప్రజా సమస్యలను ప్రతిపక్షంలో ఉండి వారి పక్షాన గొంతు విప్పడానికి ప్రయత్నం చేసిన మా ఆది శ్రీనివాస్ గారికి వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు పట్టం కట్టి ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చినందుకు కూడా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అనేక సమస్యలు మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు.
మేము మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలతో పాటు వేదికపై కూర్చున్న మా సీనియర్ నాయకులమందరం కూడా చర్చించి అనేక అంశాలను పెట్టినాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం, ఏ విధంగానైతే ఒక క్రమశిక్షణతో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ఒకటి తర్వాత ఒకటి ప్రజలకిచ్చిన వాగ్దానాలని అమలు చేసే ప్రయత్నంలో వెనుకాడకుండా ముందుకెళ్తా ఉన్నామో, ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు యాన్ డిపోనే ఒక ఉదాహరణ. సిరిసిల్లలో ఉన్న మన నేతన్న కార్మిక సోదరులకి అనేక సంవత్సరాలుగా వేచి చూస్తా ఉన్న ఈ యాన్ డిపోను తీసుకొచ్చాం, మాట చెప్పాం, మాట పైన నిలబెట్టామని ఈరోజు మేము మనవి చేస్తా ఉన్నాం. ఉమ్మడి జిల్లాకు సంబంధించి వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన మా రైతు సోదరులు గాని కార్మిక సోదరులు గాని ఈనాడు ఇక్కడ ఉంటున్న అనేక మంది సాధారణ ప్రజానికానికి మేము మనవి చేస్తా ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడానికి ఈరోజు సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో రాజన్నను దర్శించి ఆశీస్సులు తీసుకోవాలని, దాని తదుపరి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన మా మహిళా సోదరుమల్లే గాని మా మిత్రులందరి సహకారం ఆశీర్వాదం తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారితో పాటు మేమందరం కూడా రావటం జరిగింది. ఇంకా రాబోయే 4 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్రంలో టిడ్కో ఇళ్లపై మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారాయణ టిడ్కో ఇళ్లపై సమాధానమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం 5,546.48 కోట్ల రుణం వివిధ రూపాల్లో తీసుకుందన్నారు. గత ప్రభుత్వం మాపై కక్షతో లబ్ధిదారుల పట్ల దారుణంగా వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7,1480 ఇళ్లకు కేంద్రం నుంచి అనుమతి తీసుకుని 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చామని గుర్తు చేశారు. వీటిలో 3,13,832 ఇళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే గ్రౌండ్ అయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో మొత్తం 5 లక్షల ఇళ్లలో 2,38,360 ఇళ్లను రద్దు చేసి కేవలం 2,61,660 ఇళ్లు మాత్రమే టేకప్ చేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. పిల్లలతో ఎంత ఆనందంగా ఉండే ఇళ్లు కట్టమని దాన్ని దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ యొక్క ప్రోగ్రాంలో 7,01,481 ఇళ్లు తెచ్చారు అధ్యక్ష ఈ రాష్ట్రానికి. అందులో 5 లక్షల ఇళ్లకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం. దాంట్లో 4,54,704 ఇళ్లకి 2017 జూలైలో టెండర్స్ పిలిచాం అధ్యక్ష. 3,13,832 ఇళ్లు యాక్చువల్ గ్రౌండ్ అయినాయి అధ్యక్ష. ఇందులో 3 రకాల ఇళ్లు, 300 చదరపు అడుగులు, బెడ్రూమ్ కొద్దిగా పెద్దగా ఉండే 365 చదరపు అడుగులు, కొందరు డబుల్ బెడ్రూమ్ కట్టండి మేము కొంత కట్టుకుంటామంటే మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 38,265 కోట్ల అధ్యక్ష. అందులో కేంద్ర ప్రభుత్వం 7,500 కోట్లు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 13,035.88 క్రోర్స్ ఇస్తుంది. బెనిఫిషియర్స్ దగ్గర 17,730 కోట్లకన దీన్ని డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేసిందో తెలియదు, మా మీద ఖర్చు చేసిందో ఉన్న ఏదైతే శాంక్షన్ చేసిన వాటిల్లో 2,38,360 ఇళ్లు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. 2,38,360 ఇళ్లను క్యాన్సిల్ చేసి కేవలం 2,61,640 ఇళ్లు మాత్రమే టేకప్ చేస్తామని టేకప్ చేశారు అధ్యక్ష. బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. కేటీఆర్ కు బీఆర్ నాయుడు వెంకటేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ బీఆర్ నాయుడుకి శాల్వా కప్పి వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు. తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణలోనికి తీసుకోవాలని టీటీడీ చైర్మన్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అలాగే కరీంనగర్ లో, సిరిసిల్లలో గతంలో శంకుస్థాపన చేసిన టీటీడీ దేవాలయాల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యేలా సహకరించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయని వాటి అభివృద్ధికి టీటీడీ తరపున తోడ్పాటు అందించాలని కోరారు.
టీటీడీ పాలక మండలి నిర్ణయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు నిషేధిస్తూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. తిరుమలలో అన్యమత ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. చాలా సంతోషం. ఇటీవల నియమితమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మొదటి సమావేశంలో కొన్ని సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు బోర్డు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. కొన్ని ప్రముఖ దేవస్థానాలలో అన్యమతస్థులు ఉంటున్నారు. కారణంగా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నటువంటి విషయం మనం స్వయంగా చూశాము. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు మొదటి సమావేశంలో అన్యమతస్థులు మరి ఉంటే వాళ్ళను వేరే ప్రాంతానికి పంపిస్తామనే నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉన్నదో నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను, స్వాగతం పలుకుతా ఉన్నాను. ఎక్కడైనా సరే ఏ మతమైనప్పటికీ కూడా వారి వారి మత విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళే ఆ ప్రాంగణంలో పనిచేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు మన తిరుమల తిరుపతికే కాకుండా దేశమంతా ప్రపంచమంతా హిందువుల హృదయాలలో బాధ కలిగిన విషయం మనకందరికీ తెలుసు. ఆ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తిరుమల యొక్క పవిత్రతను, కోట్లాది మంది యొక్క ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.